అందరికీ నమస్తే అండి. మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ నరేష్ అండి. ఈరోజు మనం జూన్ 14వ తారీఖు మన ఫీల్డ్కి రావడం జరిగింది. అది ఎక్కడ అనుకుంటే కర్నూలు, ఎమిగ్నూరు, మన కొదుమూరు ఈ ఏరియాలో అయితే మనం ఉండటం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, ఫీల్డ్ మొత్తం కూడా ఇది ఒక 15 రోజుల క్రాపు, 15-20 రోజుల క్రాపు. ముందుగా వరుసలో విత్తనాలు పెట్టుకొని, పత్తి విత్తనాలు పెట్టుకొని 2026 సంవత్సరంలో ఉన్న క్రాప్ అండి ఇది. ఇదేంటంటే ఒక 20-25 రోజుల క్రాప్ వచ్చింది ఇది. దీంతో పాటు మన ఈ ఏరియాలో చూసినంత వరకు ఎక్కువగా ప్లాంటేషన్ జరిగింది. పత్తి విత్తనాలు పెట్టి మొలక శాతం బ్రహ్మాండంగా ఉంది. మనం ఈరోజు ఫీల్డ్కి వచ్చినా సరే 13వ తారీఖు జూన్ 13-14 అయితే 95% వర్షపాతం అయితే నమోదైంది. దీని ద్వారా మంచిగా మనం గ్రోత్ రావడానికి, చెట్టు కూడా ఆరోగ్యంగా పెరగడానికి అయితే ఈ వర్షపాతం నమోదైంది. మీ కర్నూలు చూసుకున్నా, ఎమిగ్నూరు చూసుకున్నా, ఆదోని చూసుకున్నా, సీబెలగలు చూసుకున్నా, కొదుమూరు చూసుకున్నా, మనకి ఇంకా కొసిగి చూసుకున్నా, ఈ రాయచూరు ప్రాంతం దగ్గరలో ఎక్కడైనా చూసుకున్నా కూడా మంచి వర్షపాతం అయితే నమోదైంది. మనం ఈ రోజు ఎందుకు వచ్చామంటే అసలు ఫీల్డ్ ఎలా ఉన్నాయి, దీనికి మనం మొదటి డోస్ ఏం చెప్పాలి, మొదటి దఫా ఎరువులు వేయాలి, దీంట్లో ఎలాంటి యజమాని చర్యలు చేపడితే మనం ఒక 10-15 క్వింటాల దిగుబడి తీసుకోలేస్తారు అనే ఉద్దేశంతో మనం రావడం జరిగింది. పత్తిలో ఒక 15 క్వింటాలు 10 క్వింటాలు దిగుబడి తీయాలి, ఒక 20 క్వింటాలు దిగుబడి తీయాలంటే మనం ఏం చేయాలి, అసలు ఏం చేయడంతో పాటు మనకి ఎలాంటి స్ప్రేలు చేయాలి, ఎలాంటి ఎరువులు అందించాలి, కింద నుంచి మనం చెట్టు ఆరోగ్యంగా ఎలా పెంచాలి, గ్రోత్ ఎలా తెచ్చుకోవాలి, ఫ్లవరింగ్ ఎలా తెచ్చుకోవాలి, మన గులాబీ రంగు పురుగును ఎలా అరికట్టుకోవాలి అనేది మన వీడియోస్ ఖచ్చితంగా ఉండబోతున్నాయండి. ప్రతి రైతు మనకి నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలతో మీ ముందుకు నేను వస్తానండి. థ్యాంక్ యూ అండి.